ఎలివేషన్ ఇచ్చే విధానం మాత్రం చాలా బాగుంది. అటు మోహన్ బాబు గారి నుంచి చూసుకుంటే, ప్రభాస్ గారి నుంచి చూసుకుంటే, అంటే వాళ్ళ ఎలివేషన్ సీన్స్ అనేది చాలా హైలైట్ అవుతుంది మూవీకి. మంచి విష్ణునే చెప్పచ్చు. మంచి విష్ణునే. ప్రభాస్ అంటే జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతే. ప్రభాస్ కి ఒక మోటివేటర్ గా, ఒక భక్తుడిగా మార్చడానికి, శివుడు భక్తుడిగా మార్చడానికి తను విష్ణుకి ఇచ్చిన మోటివేట్ గా చూపించారు చెప్తే 20 నిమిషాలు. యాక్టింగ్ కూడా పెద్ద స్కోప్ ఉన్న పాత్ర కాదు ప్రభాస్ కి. జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అంటారు ప్రభాస్. ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ చాలా వరకు అన్వాంటెడ్ సీన్స్ తీసేయాలి. ఎడిటింగ్ చాలా మిస్టేక్. ఫస్ట్ హాఫ్ నన్ను అడిగితే సెకండ్ హాఫ్ వరకు బెటర్. పూర్తిగా ఉన్నాను లాస్ట్ వరకు. ప్రభాస్ క్యారెక్టర్ జస్ట్ ఒక 20 మినిట్స్ చూపించారు. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది ప్రభాస్ది. ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా హైలైట్ గా అనిపించింది. లాస్ట్ ఒక అంటే మంచు విష్ణుని, ఒక నాస్తికుడుగా ఉండే మంచు విష్ణుని ఒక భక్త కన్నప్పగా మార్చడానికి తను రుద్ర క్యారెక్టర్లు వచ్చి తనని మార్చాడు. తన జీవితాన్ని, లైఫ్ ని ఒక భక్తుడిగా మార్చే క్యారెక్టర్ ప్రభాస్ తీసుకున్నాడు. చాలా వరకు లాస్ట్ ఒక 20-25 మినిట్స్ లో మంచు విష్ణు మాత్రం యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడా అనిపిస్తుంది. అంతలా మంచి యాక్టింగ్ అనేది ఉంది. మంచు విష్ణుకి ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఇంత స్కోప్ రాలేదు. యాక్టింగ్ చేసే స్కోప్ అద్భుతంగా ఉంది. యాక్టింగ్ మాత్రం మంచు విష్ణు. సినిమా గురించి చెప్పాలంటే ప్రభాస్ ఎంట్రీ ముందు, ప్రభాస్ ఎంట్రీ తర్వాత చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఎంట్రీ తర్వాత అసలు మెల్లగా వెళ్తున్న బండి ఒక 120 స్పీడ్ లో వెళ్తున్నట్టు అనిపించింది. ఆ లెవెల్లో ఉంది. ఆ 26 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ వర్క్ అవుతుంది. మీరు శివభక్తులైనా లేదంటే భక్తి లేకపోయినా సరే ఆ 26 మినిట్స్ అయితే ఓటీకి వచ్చిన తర్వాత. కానీ దానికి ముందు వచ్చే మూవీ ఏదైతే 2 గంటల మూవీ ఉందో టార్చర్స్ ఫీలింగ్ రాపించాడు. మామూలు టార్చర్ కాదు. మొత్తం ఏదో కన్నప్ప అని చెప్పి కొంగ వేసాడు ఫస్ట్ హాఫ్ లో. అయితే ఆ లెవెల్లో ఉంది. అసలే బాగా ఓన్లీ 26 మినిట్స్ కోసం వస్తారండి, ఇంటర్వెల్ లో రండి, తర్వాత వెళ్ళిపోండి. అది కాకుండా ఫస్ట్ హాఫ్ లో కూర్చుంటాం అంటే మీ కర్మ. ప్రభాస్ చాలా బాగా చేశారు. అన్ని ప్రభాస్ కోసమే చూసారు చాలా మంది. బాగుంది. సాటిస్ఫైడ్ అండి. ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఉంది బట్ చాలా బాగుంది. చాలా లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు. సెకండ్ హాఫ్ బాగుంది. బాగానే ఉంది. ఫస్ట్ కన్నప్ప గురించి చెప్పాలంటే ఫస్ట్ ట్రోల్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇది ఎందుకు మెన్షన్ చేస్తానంటే మంచు ఫ్యామిలీ అంటే ట్రోల్స్ ప్రతిదానికి ఏదో రకంగా వెతికి ఇద్దామని అనుకుంటారు. కానీ సినిమాని, కన్నప్ప అనే సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి యూనిట్ అంతా తీసుకెళ్లి అంత కష్టపడి సినిమా చేస్తున్నాడు కదా. ఏముంది అనుకున్నాం కానీ నిజంగా ఒక మంచి సినిమాని చూపించాడండి. లాస్ట్ 40 నిమిషాల తర్వాత ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత ఇంకొక్కడు నిజంగా ఎక్కడికో లీలమైపోతాడు. నిజంగా కన్నప్ప భక్తుడు అయిపోతాడు అనమాట. అంత బ్రహ్మాండంగా తీసాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటో వెటకారంగా ఉంది. ఏంటి సినిమా ఏంటి ఇట్లా రన్నింగ్ చేస్తున్నాడు, ఏంటి ఫైట్లు ఏంటి ఇదేంటి అని అనుకుంటాం. కానీ ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ అసలైన సినిమా చెప్పాలంటే. సో ట్రోల్స్ కి అయితే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా ట్రోల్ చేసుకునేటంటే అది పాపం అనమాట అడిగి. ఎందుకంటే వార్ సీన్స్ ఓకే కానీ సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అసలు కన్నప్ప అంటే ఏంటి, అసలు కన్నప్ప కళ్ళు తీసి శివుడికి ఎందుకు పెట్టాడు, అసలు భక్తి అనేది మనం మంచి బట్టలు పెట్టామా, పరవన్నం పెట్టామా అనేది శివుడు చూడ్డు. భక్తితో మాంసాహారం పెడతామా, నోట్లోంచి నీళ్లు వేస్తామా, లేకపోతే ఇలాగా రకరకాలుగా ఎన్ని చూపిస్తున్నాం ఏంటనేది మనం ఈ కాళహస్తి గాథ అనే ఒక పాట ఉంది. మన విష్ణు గారు 2 అమ్మాయిలు కూడా చేశారు. అలాగే వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా చేశారు అనమాట. చిన్న అబ్బాయి తన మామూలుగా నాకు తెలిసి మోహన్ బాబు గారు వంశం నిలబెట్టేది మనోడే నిజంగా చెప్పాలంటే. అయితే ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా బుక్కులు పట్టుకొని వచ్చారు కానీ పని అవ్వలేదు. ఎందుకంటే సినిమాని సినిమాలాగే చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ప్రభాస్ గారు దారి తప్పిన వాళ్ళకి దారి చూపిస్తాను, అందరికన్నా పెద్దోడిని నేనే కదా అన్నారు కదా. నిజంగా ప్రభాస్ గారు నిజంగా దారి చూపిస్తారు ప్రతి ఒక్కడికి. ఆడు దుర్మార్గుడైనా ప్రభాస్ గారిని పడిపోవాలని చూసినా, ప్రభాస్ గారు పతనాన్ని చూసినా కూడా ప్రభాస్ గారు హెల్ప్ చేస్తారు. అది ప్రభాస్ గారు లెక్క ఇందులో చూసి ఆయన చేసిన పాత్ర మొత్తం ఇంక్లూడింగ్ కలిపి 10 నిమిషాలు ఉండదు. కానీ ఆయన చూడడానికి ఎన్ని లక్షల మంది సినిమాకి వస్తారో మీరు చూడండి. ఆ లక్షలే మంచు ఫ్యామిలీని నిలబెడుతుంది. బాగుందన్న సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా, ఎలాంటి డౌట్ లేదు. నిజంగా చాలా మంది ట్రోల్ చేశారు కదా. ట్రైలర్ గిట్ల వచ్చినప్పుడు, టీజర్ గిట్ల వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా మత్తి పోతున్నా
మనం అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. చాలా చాలా బాగుంది నిజంగా. ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెక్క అయితే, ఇంటర్వెల్ ఆఫ్టర్, ఇంటర్వెల్ తర్వాత అయితే వేరేలా ఉంటుంది. అంటే సినిమా అనేది ఇట్లా స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ఉంటుంది అన్న సినిమా ఎక్కడ ఆగదు. సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, క్లైమాక్స్ అయితే అదరగొట్టారు. మోహన్ బాబు గారు అయితే క్యారెక్టర్ వైజ్ గా ఇరగదీశారు. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు అంటే ఏంటో అనేది మళ్ళా చూపించాడు. మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినాయి నిజంగా. మంచు మనోజ్ అన్న సినిమా చూడడం, ఇంకా అసలు ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం, థియేటర్ బ్లాక్ బాస్ట్ అవడం అనేది క్రేజీ. అంటే ఫస్ట్ షోకే ఇంత బాగా రెస్పాన్స్ అనేది ఇంతవరకు ఏ సినిమా రాలేదు తెలుగు ఇండస్ట్రీలో. మరో 10 సంవత్సరాలు చెప్పుకునే సినిమా అనమాట కన్నప్ప. చాలా బాగుంది భయ్య. మంచు విషయం గురించి చాలా మంది ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మంచి రాటి దించిండు. సినిమా మామూలు లేదు భయ్య. యాక్టింగ్ పరంగా సినిమా మొత్తం తీసుకెళ్లారు. భక్త కన్నప్ప అంటే ఏంటో అనుకున్నాం కానీ సినిమా మించిపోయింది. అసలు క్యారెక్టర్ వైజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ, నిజంగా క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటారు భయ్య. చాలా బాగుంది సినిమా, సూపర్. హైలైట్ అండి. ప్రభాస్ గారు వచ్చిన నుంచి, విష్ణు ఇంట్రడక్షన్ నుంచి ప్రతి ఒక్క సీన్ వాజ్ హైలైట్. యా అనుకోవచ్చు. మీకు అనిపించట్లేదా? మీరు ఇంకా మూవీ చూడలేదా? ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుందండి, అదిరింది. చాలా చాలా బాగుంది. ఆయన సరిగ్గా యాప్ట్ గా ఆ క్యారెక్టర్, రుద్ర క్యారెక్టర్ కి ఆయన కరెక్ట్ గా సెట్ అయ్యారనిపించింది నాకు. నేను ఒక చిన్న బిట్ చేశానండి, దొరా అని ఒక చిన్న బిట్ చేశాను. 2 months మేము న్యూజిలాండ్ లోనే షూట్ చేసాము. సో ఏంటండి, చాలా సంతోషంగా ఉందండి. డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉంది. నేను శరత్ కుమార్ కి చెప్తానండి, దొరా వస్తున్నారు, సైన్యులు వస్తున్నారు అని చెప్తాను. చాలా చిన్న బిట్ కామెడీ. నేను సెల్ఫ్ ఒక్కదానే సీన్ లో, ఆ గూడెంలో ఒక గుడాలని ఉన్నాయి, ఆ గూడెంలో ఒక అమ్మాయిని నేను. ప్రొడక్షన్ చాలా బాగుందండి. మేము ఆయన మమ్మల్ని చూసుకునే విధానం కానీ, న్యూజిలాండ్ లో 2 months చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఈ ఎంజాయ్ థరోలీ. ఒక ట్రిప్ అయింది, ఎంజాయ్ కూడా బాగా చేస్తాం. ప్రభాస్ గారి అంత ఆయన సినిమాలో ఒక పాత్ర దొరకడం ఎక్కువ. కాంబినేషన్ ఇస్ వెరీ ఫాస్ట్. ఇది ఫస్ట్ సినిమా కాదు కదా, హ్యాపీగా ఉంది. బట్ ఫస్ట్ సినిమా కాదు కాబట్టి ప్రభాస్ గారి పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నారు కదా, సంపత్ సార్, వీళ్ళందరూ, ఐశ్వర్య మ్యామ్, సురేఖ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో కొంచెం రొమాన్స్ ఎక్కువ ఉందని చెప్తున్నారు, మీరేం చెప్తారు? లేదండి, రొమాన్స్ ఏం లేదండి. అప్పుడు బిఫోర్ ట్రైబల్ లో మనం ఎలా ఉంటామో, వాళ్ళ డ్రెస్ షూట్ అదే ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. రొమాన్స్ అసలు ఎక్కడ లేదండి. అంటే ఇప్పుడు ఆయన కన్నప్పగా మారక ముందు ఎలా ఉంటారంటే, మనం హ్యూమన్స్ మనం ఎలా ఉంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఎలా ఉంటాం, వైఫ్ తో ఎలా ఉంటాం, అలాగే ఉండారు. అందులో వల్గారిటీ ఏం లేదు. ధైర్యంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చండి సినిమాకి. ఒక మాటలో కన్నప్ప రివ్యూ ఏం చెప్తారు? జెన్యూన్ గా సూపర్ ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది మూవీ. అందరూ చూడండి. లాగ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఫైట్ సీన్స్ లో కొంచెం అంతే, లాగ్ ఏం లేదు. లేదండి, రొమాన్స్ లేదు. మీరు మూవీ చూసి చెప్పండి. రొమాన్స్ లేదు, రొమాన్స్ లేదు. హైలైట్స్ అంటే ప్రభాస్ గారి ఎంట్రీ అంతే. విష్ణు గారు హైలైట్ కాదా సినిమాకి? చాలా హైలైట్ అండి. క్లైమాక్స్ లో ఆయనే కదా అంత నటన చూపించారండి, బాగుంది. క్లైమాక్స్ లో ఆయన కూడా ఒక పసివాడు లాగా మారిపోయి బుజ్జిగా మాట్లాడడం, ముద్దుగా మాట్లాడడం క్యూట్ అనిపించింది. 100% అండి, 100%. కన్నప్ప మూవీ సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే చించేశారు మొత్తం, ప్లాన్ అయినారు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ రావడం దద్దరిల్లిపోయింది ఆ సినిమా హాల్. 30 minutes ఉంటారు. ఫైట్ సీక్వెన్స్ అంటే ఏముండదు, విష్ణుని శివభక్తుడిగా మారవడానికి ఒక 30 minutes లో అలా ఫైట్ సీక్వెన్స్ లో ట్రైలర్ చూపెడతారు. ఫైట్ సీక్వెన్స్ ఏం లేవు, ఆయన భక్తుడిగా మార్చి వెళ్ళిపోతారు. అసలు 1,15,000 టికెట్లు అంటే అది ప్రభాస్ చూసి బుక్ అయినాయని ఇండియా వైజ్ అందరికి తెలుసు ఆల్రెడీ. ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏముందన్న? లేదు, నేను ప్రభాస్ భక్తుడిని. అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది ఇందులో. అయితే ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ సూపర్ ఉందండి. కాకపోతే మా కృష్ణంరాజు గారు ఉండుంటే బాగుంటుంది. ఈ మూవీ చూసి ఆయన చాలా సంతోషపడ్డాడు. ఓల్డ్ మూవీలో నేను అది కొద్దిగా మూవీ చూశాను కానీ దాంట్లో దీంట్లో ఏంటంటే లాస్ట్ శివుడికి కళ్ళు తీసి పెడతాడు కదా, అందులో మా పెద్ద కృష్ణరాజు గారు. ఇందులో కూడా విష్ణు పెట్టిన యాజ్ చేసి అది గూస్ బంప్స్ ఉంటుంది, బాగుంది. అంటే ప్రభాస్ గారు లేకపోతే ఆడియన్స్ ఇంత రారనుకుంటా. ప్రభాస్ గారు వాళ్ళు ఎంతమంది వచ్చారు.
కాబట్టి సూపర్ ఉంది మూవీ అయితే. ప్రభాస్ లేకపోతే మాత్రం కొద్దిగా బోరింగ్ ఉంది. ఇంకోటి మూవీలో లాగ్ ఎక్కువ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదండి, అది శివుడు మూవీ కాబట్టి ఇక అలాగే ఉంటుంది. అర్థం చేసుకోండి. ఆ? సెకండ్ హాఫ్ నుంచి ఎలా ఉంటుంది? ఆల్రెడీ రైటర్స్ రివ్యూ చేస్తారు కదా, సెకండ్ హాఫ్ నుంచి ప్రభాస్ గారు వస్తారని. ఆ వచ్చినప్పటి నుంచి మూవీ ఎలా ఉంటుంది? టర్నింగ్ పాయింట్ అని మూవీకి. రుద్ర అని అక్షయ్ కుమార్ గారి పిలవంగానే సినిమా హాల్లో ఫ్యాన్స్ అందరూ పూనకంతా ఊగిపోయారు. ఇంకా చెప్పడానికి అసలు నాకే మార్చి గొంతు చినిగిపోయింది 30 minutes. విఎఫ్ఎక్స్ బాగాలేదంటారు. విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అండి. మన చెప్పుకోవాలంటే వచ్చిన ట్రోలింగ్ ఎందుకులే కానీ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కొంచెం తగ్గింది అంటున్నారు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అంటే ఇంకా సినిమాలో ఇంకా డెత్ బట్టి అలా మోహన్ బాబు గారి